ఐపీఎల్లో మరో ఇంట్రెస్టింగ్ వార్ జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఢీకొట్టబోతున్నాయి. ఈ సూపర్ సండే మ్యాచ్ కు ధర్మశాల ఆతిథ్యం ఇస్తోంది. ధర్మశాలను పంజాబ్ కింగ్స్ సెకండ్ హోమ్ గా వినియోగించుకుంటోంది. సీజన్ లో తొలిసారి తలపడిన ముఖాముఖి పోర్లో చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. చెపాక్ లో జరిగిన మ్యాచ్ లో చెన్నై తక్కువ స్కోర్ కే పరిమితమైంది. సూపర్ కింగ్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మరో 13 బంతులు ఉండగానే పంజాబ్ కింగ్స్ గెలిచింది. అయితే సీఎస్కే పై పంజాబ్ కు మెరుగైన రికార్డుంది. ఫేస్ టు ఫేస్ మ్యాచ్ల్లో వరుసగా 5 సార్లు గెలిచింది. గతంలో ముంబై ఇండియన్స్ కు కూడా ఈ రికార్డుంది. ధర్మశాలలోనూ రాణించాలని పంజాబ్ కింగ్స్ పట్టుదలగా కనిపిస్తోంది. సీఎస్కే పై సిక్సర్ కొట్టాలనుకుంటోంది. ఇప్పటి వరకు సీజన్లో పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లు ఆడింది. 4 విజయాలు సాధించింది. 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 7వ స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 10 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించింది. 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. సీజన్లో 6వ విజయంపై గురిపెట్టింది. పంజాబ్పై సిక్సర్ కొట్టే ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలనుకుంటోంది. సీజన్ ఆరంభంలో చెన్నై అద్భుతంగా రాణించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ పై గెలిచింది. ఆ తర్వాత సూపర్ కింగ్స్ తడపడింది. చివరిగా ఆడిన 4 మ్యాచుల్లో 3 సొంత గ్రౌండ్లోనే ఆడింది. కానీ ఒకటే విజయం సాధించింది. చెన్నైకి టాస్ కూడా కలిసి రావడం లేదు. 10 మ్యాచుల్లో బరిలో దిగితే రుతురాజ్ గైక్వాడ్ ఒకే మ్యాచ్లో టాస్ గెలిచాడు. ధర్మశాలలో 2010లో ఆడిన మ్యాచ్లో సూపర్ కింగ్స్ సత్తా చాటింది. ఈసారి కూడా ఆల్రౌండ్ షోతో కుమ్మయ్యాలనుకుంటోంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వీర ఫామ్లో ఉన్నాడు. డారిల్ మిచెల్ కూడా టచ్లోకి వచ్చాడు. శివం దుబే కూడా అడ్వాంటేజ్ అవుతున్నాడు. మిడిల్ ఓవర్లలో అడ్వాంటేజ్గా మారాడు. సీజన్లో 350 పరుగులు చేసిన దుబే 50 యావరేజ్లు నమోదు చేశాడు. 171.56 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. సూపర్ కింగ్స్ తరపున 200కు పైగా పరుగులు చేసింది దుబే, రుతురాజ్ మాత్రమే. ధోని పైన అందరి చూపు పడబోతోంది. సీజన్లో ఇప్పటి వరకు అంచనాలు అందుకున్నాడు. అయితే రబాడాపై మహీ స్ట్రైక్ రేట్ 45.45 మాత్రమే. 22 బంతుల్లో 10 పరుగులే చేశాడు. రాహుల్ చాహర్ బౌలింగ్లో 34 బంతుల్లో 19 పరుగులు సాధించాడు. గత మ్యాచ్లో ఫ్లూతో తుషార్ దేశ్పాండే బరిలో దిగలేదు. ధర్మశాలలో ఆడే అవకాశం ఉంది. దీపక్ చాహర్ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ స్వదేశం వెళ్లిపాడు. దీంతో బౌలింగ్ కాంబినేషన్ మారబోతోంది. పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ కెప్టెన్ ధవన్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ పంజాబ్ బలంగానే ఉంది. దీంతో ధర్మశాల మ్యాచ్ ఆసక్తి రేపుతోంది.